హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఏపీ ఈసెట్ రిలేటెడ్ చాలా డౌట్స్కి సంబంధించి వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయొచ్చు. లైక్ అంటే ఏపీ ఈసెట్ కాలేజెస్ అసలు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయా అంటే ఆబ్వియస్గా అవ్వవు. అది ఎందుకు అనేది నేను చెప్పాను. అకాడమిక్ క్యాలెండర్స్ కూడా ఏయూ వాళ్ళకి, జేఎన్టీయూకే రీజియన్ వాళ్ళకి ఇచ్చేసాను. అందులోనే ఉన్నది ఒకసారి చెక్ చేయండి. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఉంటుంది. డాక్యుమెంట్స్ మెయిన్గా ఏం కావాలి అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటే యూ కెన్ చెక్అవుట్ దట్. ఓకే. అండ్ డిప్లొమా పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కూడా వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఏపీ ఈసెట్ 2023 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫేజ్ 1 ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఏపీఎస్హెచ్ఈ ఓకే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫేజ్ 1కి సంబంధించి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో మీరైతే 14 నుండి 22వ తేదీ వరకు మొత్తం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ఫీ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ అన్నీ కూడా జరుగుతాయి. ఓకే. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈసెట్ 2023 డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఫార్మసీ అండ్ డిగ్రీ హోల్డర్స్ విత్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ సెపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అట. ఓకే. అండ్ రిమైనింగ్ ఎవరికైతే ఉన్నారో అదే డిగ్రీ వాళ్ళకైతే సపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తుందో ఒకసారి చూసుకోండి. ఇక్కడైతే మనకి డీటెయిల్స్గా ఇచ్చారు. అవి ఏంటంటే డేట్స్ మీకు మళ్ళీ అందరికీ ఒకసారి చెప్తాను చూడండి. ఇందులో మీకు నోటిఫికేషన్లో మరీ ముఖ్యంగా లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఈ నోటిఫికేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, డేట్స్ కనిపిస్తున్నాయి కదా, 14 to 17 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇది ఎలా చేయాలి అనేది పిన్ టు పిన్ నేను చేస్తాను. 14th రోజున చూద్దరు. ఓకేనా. అండ్ అలానే 17 to 20th వరకు వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్లైన్ సెంటర్స్. ఓకే. మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది 17 to 20th మధ్యలో జరుగుతుంది. మీరేం వెళ్ళక్కర్లేదమ్మా, ఆన్లైన్లోనే మీరు అప్లోడ్ చేస్తారు. ఓకే. ఇన్ కేస్ ప్రాబ్లం ఉంటే వెళ్తారు హెచ్ఎల్సీ సెంటర్స్కి, లేకపోతే అవసరం లేదు. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేది 19 నుండి 21st వరకు పెట్టుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 22nd, సీట్ అలాట్మెంట్ 25th రిలీజ్ అయితే కాలేజ్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వెళ్ళి 25th 30th చేస్తారు. అండ్ ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ కాలేజెస్ ఉంటాయి అని వీళ్ళు ఇచ్చారు. బట్ కొన్ని కాలేజెస్కి ఉంటాయి, కొన్ని వాటికి ఉండవు. మీ అకార్డింగ్ టు మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ అయింది అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అండ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ఇది నేను చెప్తాను ఎలా చేయాలి అనేది. సో ఇప్పుడు మీకు ఇదంతా చెప్పినా కూడా వేస్టే కాబట్టి నేనైతే చెప్పట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 600 రూపాయలు కట్టాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అండ్ 1200 రూపాయలు కట్టాలి ఓసీ బీసీ కేటగిరీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఇన్ బిట్వీన్ 14th to 17th మధ్యలోనే మనకైతే ఇంకా ఇప్పుడైతే యాక్టివేట్ అవ్వలేదు, కానీ లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీకైతే నేను చెప్తాను ఎలా కట్టాలి, ఎలా ఫీ పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలా, రిజిస్ట్రేషన్ చేయాలా అని డౌట్ ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఫీ పేమెంట్ చేయాలి, నేను చెప్తాను. ఓకేనా. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ అని ఇచ్చారు కదా, ఇది చూడండి వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి ఆన్లైన్ అని చూసారా. క్యాండిడేట్స్ అదర్ దెన్ పీహెచ్, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. ఓకే. ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చూసారా, ఇక్కడ చూడండి. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అప్లోడ్ నెసెసరీ సర్టిఫికేట్స్ డ్యూలీ సెలెక్టింగ్ ది హెల్ప్ లైన్ సెంటర్ ఫస్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్. ద కన్సర్న్డ్ అథారిటీస్ ఇన్ హెల్ప్ లైన్ సెంటర్స్ విల్ వెరిఫై ది అప్లోడెడ్ సర్టిఫికేట్స్ బై ఆన్లైన్. హెన్స్ ద candidates need not attend physically హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అర్థమైంది చూసారు కదా. ఇదే స్టెప్ కోసం నేను చెప్తున్నా, ఆన్లైన్లోనే అవుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఆఫ్లైన్కి వెళ్ళాలి, లేకపోతే నో ప్రాబ్లం అట్ ఆల్. మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అనేవి ఎక్కడ వెరిఫై అవ్వాలి అని చెప్పి హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్కి రిలేటెడ్ హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేయాలి, ఆన్లైన్లోనే సెలెక్ట్ చేయాలి ఇచ్చేటప్పుడు, అంతే. అంతకన్నా పని ఏం లేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే ద మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ కమిటింగ్ ది ఫాలోయింగ్ మిస్టేక్స్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. నేను చెప్తాను, ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. అండ్ ఇక్కడ 1st నుండి 9th వరకు 10th వరకు ఉన్నాయి కదమ్మా, ఇవి మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st 2020 ఫర్ క్లెయిమింగ్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్. ఆల్రెడీ అనుకున్నాం కదా మనం 4 ఏళ్ళు వ్యాలిడిటీ ఉంటుందని. సో అందుకనే 2020 తర్వాత ఎవరైతే అప్లై చేసుకున్నారో January 1st తర్వాత వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు అప్లోడ్ చేసేటప్పుడు. ఓకేనా. సో అంతే. ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా ఉన్నట్టయితే మొన్న 2023 మార్చ్ తర్వాత అప్లై చేసిన వాళ్ళు మాత్రమే పనికొస్తాయి, అంతకన్నా ముందు అప్లై చేసిన ఎవరివి పనికిరావు. ఓకే. సో టీసీ అయితే అవసరం లేదు, ఇక్కడ మెన్షన్ చేశారు కానీ టీసీ అవసరం లేదు, ఎవరు కంగారు పడకండి. ఈవెన్ దో ఈ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తారో ఈ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని వెళ్ళాలి. బట్ అందులో మెన్షన్ చేస్తున్నట్టుగా టీసీ ఏం అవసరం లేదు. ఓకేనా. ఏమీ అడగరు మీకు. ఓకే. తర్వాత
క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు PH క్యాప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ NCC స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆంగ్లో ఇండియన్. ఓకే, వీళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే వీళ్ళందరూ కూడా ఫిజికల్గా వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లోని అప్లోడ్ చేయాలి. అండ్ అలానే విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్కి వీళ్ళందరూ కూడా వెళ్ళాలి. వాళ్ళకి సపరేట్ డేట్స్ అయితే ఉంటాయి. ఆ డేట్స్లోని వీరైతే ఖచ్చితంగా కూడా వెళ్ళాలి. ఓకే, డేట్స్ కూడా కింద మెన్షన్ చేశారు, చూసుకోండి. ఓకే, నేను చెప్తాను చూడండి. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళాలి. వాళ్ళ యొక్క డేట్స్ ఇక్కడ ఉన్నాయి, చూసారు కదా. క్యాప్ వాళ్ళు అయితే 1 to 20,000 ర్యాంక్స్ మధ్యన 19th వెళ్ళాలి. NCC వాళ్ళు అయితే ర్యాంక్స్ ఇచ్చాడు, ఏ డేట్స్లో రావాలో ఇచ్చాడు, మీరైతే చూసుకోవచ్చు. అక్కడ నేను చెప్పాల్సింది ఏం లేదు. ఓకే, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇవి ఇంకేం అవసరం లేదు. నేను చెప్పాను ఆల్రెడీ, సర్టిఫికేట్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నవే. ఓకే, ఇంకా మళ్ళీ కొత్తగా నేను మీకు చెప్పాల్సింది ఏం లేదు. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇదే నోటిఫికేషన్లో మనకైతే మెన్షన్ చేస్తారు ఎప్పుడు కూడా. ఇంకొకటి చెప్పాలి విషయం ఏంటి అంటే జస్ట్ బీ హోల్డ్. సో చూడండి, ఇక్కడ ఆప్షన్ ఎంట్రీ అనేది 19 నుండి 21st వరకు ఇస్తారు. దాని యొక్క చేంజ్ కూడా మనకి 22nd చేసుకోవచ్చు. అలాట్మెంట్స్ అనేవి 25th రోజున ఈవినింగ్ 6 o'clockకి మనకైతే పోర్టల్లోనే అఫీషియల్గా అప్లోడ్ చేస్తారు. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం మీకు హెల్ప్ లైన్ సెంటర్ కింద ఉంది. MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నంకి, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, SMBM పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇవన్నీ హెల్ప్ లైన్ సెంటర్స్ అమ్మ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ, ఆంధ్ర లోయల డిగ్రీ కాలేజ్ నియర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ, MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు, DA గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు, SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, అండ్ శ్రీ G పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. ఓకే, ఫర్ ఎనీ హెల్ప్ సచ్ as చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఆర్ ఎనీ కరెక్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్. మొబైల్ నెంబర్ కనుక చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరైతే వ్యాలిడ్ ప్రూఫ్తోని యూ హ్యావ్ టు గో ఫర్ ది హెల్ప్ లైన్ సెంటర్. మొబైల్ నెంబర్ ఆన్లైన్లో చేంజ్ చేయడానికి అవ్వదు. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు హ్యావ్ అప్డేటెడ్ మొబైల్ నెంబర్. లైక్ అంటే ఎవరైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ కనుక లేదన్నట్టయితే అది మీరు మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయాలంటే యూ హ్యావ్ టు మస్ట్ విజిట్ ది హెల్ప్ లైన్ సెంటర్. ఓకే, డైరెక్ట్గా చేంజ్ చేయడం అవ్వదు. ఓకే, ఇది. అండ్ ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి మీకు అయితే ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, చూడండి. అంటే ద ఫాలోయింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఓన్లీ విల్ బీ కన్సిడర్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ. అంటే వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ విజయవాడ దగ్గర వెరిఫికేషన్ అవుతుంది కదా, ఏవేవి చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ స్పోర్ట్స్కి అని చెప్పేసి. సో ఈ స్పోర్ట్స్కి మాత్రమే మనకైతే కన్సిడరేషన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ అండ్ ఖోఖో, రోలింగ్, స్కేటింగ్ చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ ఇంకా మీకు కనుక కావాలి అనుకుంటే నేను స్పెషల్ వీడియో చేస్తాను. అంటే లైక్ ఏమేమి ప్రయారిటీస్ ఉన్నాయవన్నీ కూడా ఐ విల్ బి డూయింగ్ ఆన్ సపరేట్ వీడియో రిగార్డింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.